5 షరతులతో సంధికి ఇరాన్ సై. అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన. పాక్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి. పాక్లో 4 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ, చర్చలు అంటూనే భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడి ప్లాన్. ఇరాన్ స్పీకర్, యుద్ధ నష్టం 28,455 కోట్లు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం, కీలకమైన E-3 అవాక్స్ విమానం ధ్వంసం, భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్, హెజ్బోల్లా. మొత్తానికి వీళ్ళు యుద్ధంలో 5 షరతులు 5 డిమాండ్లు ఏం పెట్టిందంటే ఈ యుద్ధము ఆగిపోయే దిశగానే కనిపిస్తుంది. నిజానికి ఆగిపోవాలి కూడా, లేకపోతే పెద్ద ప్రమాదం, ప్రపంచానికి మొత్తం పెద్ద ప్రమాదం. ఇదేంటంటే JCPOA జాయింట్ కాంప్రెసివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కమిటీ. ఇది దీంట్లో ప్రధానంగా 5 డిమాండ్లు 5 షరతులు ఏంటంటే, ఇది ఇరాన్ మీద పెట్టిన 5 డిమాండ్లు ఏంటిదంటే, అణు కార్యక్రమం ఒకటి, అణు ఆయుధాల కార్యక్రమం, అణు కార్యక్రమం పరిమితంగా ఉండాలి, అణు కార్యక్రమం పరిమితం చేయాలి, అంటే ఇష్టానుసారంగా తయారు చేయకూడదు. ఏది ఇరాన్. 2, యురేనియం శుద్ధి కూడా తగ్గించాలి. అణు ఇంధన శక్తిని తగ్గించాలి ఇరాన్. ఇక 3వది, తనిఖీలు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఏది అంతర్జాతీయ తనిఖీలు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఏం తయారు చేస్తాననేది అంతర్జాతీయ తనిఖీలు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఇక అదేవిధంగా మిసైల్ ప్రోగ్రామ్ అనే దాన్ని తగ్గించాలి. మిసైల్ ప్రోగ్రామ్ తగ్గించాలి. ఇది 4వ డిమాండ్. ఇక 5వ డిమాండ్ వచ్చేసి క్షిపణుల అభివృద్ధి కూడా తగ్గించాలి. ఈ 5 డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టింది. ఇరాన్ కూడా ఏం పెట్టింది? ఇరాన్ కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది. అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. ఆర్థిక ఆంక్షలు ఏవైతే ఉంటాయో అది ఎత్తివేయాలి. అదేవిధంగా ఒప్పందం నుంచి ఈ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఈ ఆర్థిక ఒప్పందాలను ఉల్లంఘించకూడదు అనే ఒక హామీని కూడా ఇవ్వాలనేది, ఈ 2 హామీలను ఇరాన్ అమెరికా ముందు పెట్టింది. అమెరికా మాత్రం అణు కార్యక్రమం పరిమితం చేయాలి, అణు ఇంధన శుద్ధిని తగ్గించాలి, అంతర్జాతీయ తనిఖీలు ఎప్పటికప్పుడు చేయడానికి అవకాశం ఇవ్వాలి, మిసైళ్ల ఉత్పత్తిని తగ్గించాలి, క్షిపణుల ఉత్పత్తిని కూడా తగ్గించాలనేది అమెరికా ఇరాన్ ముందర పెట్టిన ప్రతిపాదనలు ఇవి. ఇక దీనికి ఎవరెవరు బాధ్యత తీసుకున్నారంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా, ఈ 5 దేశాలు కూడా యుద్ధం కాకుండా మధ్యవర్తిత్వం వహించడానికి నిన్న సిద్ధమైన. ఇవన్నీ పాక్ కేంద్రంగా ఈ యుద్ధాలన్నీ కూడా ఆపాలనే ఒక నిరసన కార్యక్రమం కావచ్చు, ఒక చర్చల కార్యక్రమం కావచ్చు, మొత్తానికైతే నిన్న జరిగింది. ఇక యుద్ధం వల్ల 28,000 కోట్ల నష్టము అమెరికాకు కలిగిందట. కీలకమైన E-3 అవాక్స్ విమానాలు కూడా ధ్వంసమైనాయట.